హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇది టమాటా పల్లి రోటి పచ్చడి, బట్ మిక్సీలో చేసిన. ఇది అన్నంకి, చపాతీకి, పరోటాకి అన్నిటికీ బాగుంటుంది. దోశకి కూడా బాగుంటుంది. ఇవాళ అయితే నేను దోశ కోసం చేస్తున్నా. ఇది ఎట్లా చేయాలో నేను వీడియోలో క్లియర్గా చెప్పిన. ఒక్కసారి వీడియో చూసేయండి. అంటే కావలసిన పదార్థాలు ఎట్లా చేయాలో అన్నీ చెప్పిన. ఇప్పుడు ఈ టమాటా చట్నీ కోసం పల్లీలు ఒక మూకుడు పెట్టుకున్న, కొంచెం మందంగా ఉన్న మూకుడు. పల్లీలు ఒక బౌల్ ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే మనకు చట్నీ పెరగాలంటే కావాల్సింది పెరగాలి అంటే ఎక్కువ చట్నీ కావాలంటే దేనివల్ల అయితే పల్లీల వల్లనే, కాబట్టి పల్లీలు ఎక్కువ వేస్తున్నా. ఇవి ఒక మేబీ 100 గ్రామ్స్ ఉంటాయి. వీటిని చిన్న మంట పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి, తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం లావు ఉంటాయి చూడండి పల్లీలు, వాటికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మెల్లగా చూసుకోవాలా. నేను చూసుకోలే, మంట సన్నగా చేయనట్టున్నా. ఇప్పుడు చేసిన ఒక మేబీ ఒక 2-3 మినిట్స్ పడతాయి ఇవి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇక చూపిస్తా. ఒక 4 మినిట్స్ ఏమో పట్టినాయి. మీకు చెప్పినా కదా ఇవి సన్నగా ఉన్నాయని, అందుకే తొందరగా ఫ్రై అయినాయి. వీటిని మిక్సీ జార్లో తీసుకుంటా. ఇప్పుడు ఇదే మూకుట్లో కొంచెం ఆయిల్, ఒక స్పూన్, ఇంత ఆయిల్, కొంచెమే ఉంటుంది ఇది ఆయిల్. అది ఎందుకంటే మిరపకాయలు ఫ్రై చేయడానికి. మిరపకాయలు ఉట్టికి కూడా ఫ్రై చేయొచ్చు, కానీ ముఖంకు చిట్లుతాయని ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేస్తే ముఖంకు చిట్లు. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి ఒక 20 ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న కట్ చేసిన అంతే. ఎందుకంటే చట్నీ ఎప్పుడు స్పైసీగానే ఉండాలా. చప్పగా ఉంటే అస్సలే బాగుండదు. ప్లస్ నేను చేసే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొన్ని ఎక్కువ వేసిన. ఇంకొక రీజన్ ఏంటంటే మేము కారం తింటాం. 3 రకాల రీజన్ల వల్ల కొన్ని ఎక్కువ మిరపకాయలు వేసిన. మీకు అనిపించచ్చు ఇన్నిగానం ఉన్నాయని, కానీ ఇవి బాగా చప్పగా ఉన్నాయి. ఎన్ని వేసుకున్నా కారం అనిపిస్తలేదు, కాబట్టి ఎక్కువ వేసేసిన. వీటిని పైన లేయర్ మొత్తం ఇట్లా ముడతలాగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు చట్నీ పచ్చిగా రాదు, లేకపోతే అంత ఏదో ఒకలాగా వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి. మీకు వీలైతే పెద్ద మంట పెట్టండి, లేదు అంటే చిన్నగా పెట్టి చేసినా సరే, కానీ మంచిగా మాత్రం ఫ్రై చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్. టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలా తేడా ఉంటుంది కదా. టీ స్పూన్ అంటే ఇంతే ఉంటుంది, టేబుల్ స్పూన్ అంటే ఇంతకంటే కొంచెం చిన్న ఉంటుంది. నెక్స్ట్ ఎల్లిపాయలు. ఇవన్నీ వేయను, మీకు చూపిస్తున్నా. రాత్రి ఒలుచుకొని పెట్టుకున్నా, డబ్బాలో పెట్టుకొని. ఇట్లుంటే హాయిగా అనిపిస్తుంది చేసేటప్పుడు. రోటి పచ్చళ్ళకి, చారులకి ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాంట్లో నేను చేసే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇన్ని వేస్తున్నా. ఇన్ని అంటే మేబీ ఒక 20 ఉంటాయి. తర్వాత కొంచెం చింతపండు. ఇల్లు ఏమన్నా ఇట్లా ఏమంటారు గింజలు, నారలు అట్లా ఉంటే చూసుకోండి. నేను మర్చిపోయి వేసేసిన అట్లనే, అందుకే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. ఎందుకంటే టమాటా పులుపు వేరు, చింతపండు పులుపు వేరు. టమాటాలు ఈ మధ్య ఎక్కువ పుల్లగా వస్తలేవు కదా, కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అందుకని ఇది మీకు చూపెట్టక చాలా రోజులయ్యా, అందుకని చూపిస్తాను. తర్వాత జీలకర్ర మనం మళ్ళీ తాలింపులో వేస్తాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక టీ స్పూన్ జీలకర్ర. మళ్ళీ కాదు, ఒక టీ స్పూన్ జీలకర్ర అని చెప్పబోయి మళ్ళీ అన్న. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తాం. మేబీ ఒక 4-5 మినిట్స్ అట్లా పడుతుంది. చిన్న మంట పెడితే. పెద్ద మంట పెడితే ఒక 3-4 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై కాలే, అవుతున్నాయి. నేనైతే ఇవాళ ఇది దోశ కోసమే చేస్తున్నా, కానీ అన్నంకి, చపాతీకి, జొన్న రొట్టెకి అన్నిటికీ బాగుంటుంది. ప్లస్ ఇట్లా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి. ఒక్కొక్కసారి కోల్డ్ అయితే, జ్వరం వస్తే నోరు టేస్ట్ రాదు కదా. అప్పుడు ఇది కొంచెం అన్నం కానీ దేనితోనైనా కానీ, అన్నంలో తింటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో. అప్పటి వరకు లేని నోటికి రుచి ఉండదు అనుకుంటాం కదా, సడన్గా ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడైనా జ్వరం వచ్చినట్టు అనిపిస్తే ఎక్కువ మట్టుకు ఇదే చేసుకుంటా. ఇది లేకపోతే ఎల్లిగడ్డ కారం, ఇవి రెండు ఇట్లా ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది ఇవి తింటే నాకు. మళ్ళీ చపాతీలోకి కూడా సూపర్ ఉంటుంది. నేను ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు నా కొడుకు అడుగుతాడు, మమ్మీ టమాటా చట్నీ ఏ చపాతీ చేసినావు కదా అని. వేరే ఏ చట్నీ తినడు ఎక్కువ మట్టుకు చపాతీకి. ఒక 2-3 అంతే. బీరకాయ చట్నీ ఒకటి, సొరకాయ చట్నీ, టమాటా చట్నీ, ఈ 3 తింటాడు చట్నీలు. వేరే ఏ చట్నీలు చేసినా వాడు చపాతీకి తినడు. ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది వేస్తే చపాతీ అనే చేయాలి, చపాతీ వేస్తే ఇది అన్న చేయాలి.
ఇది ఉందని అది, అది ఉందని ఇది, అట్లా చేసుకుంటూ వస్తాం. ఇవాళ మాత్రం దోశ కోసం. ప్లస్ మొత్తము దోశకు అయిపోదు కదా, ఉంటుంది కదా, నైట్కి అన్నం చేసుకొని అన్నంతో మళ్ళీ తింటా ఇట్లా. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇదే సేమ్ మిక్సీ జార్లో వేసేస్తా. ఇదిగోండి, ఇప్పుడు మన మెయిన్ హీరో వచ్చేసిండు. టమాటాలు ఇవి ఒక ఎన్ని ఉన్నాయంటే ఒక 300 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని కొంచెం నార్మల్గా ముక్కలు కట్ చేసిన, మరీ సన్నగా ఏం కట్ చేయలేను. ఇదిగోండి ఇంత ముక్కలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, అప్పుడు వేసిన చూడండి అంతే ఆయిల్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి మంచిగా మగ్గనియాలి. మంచిగా అంటే ఇక మనం గ్రైండ్ చేసినప్పుడు స్మూత్గా గ్రైండ్ అవ్వాలి. అంటే నేనైతే స్మూత్గా గ్రైండ్ చేసేస్తా. మీకు అట్లా నచ్చదు, రోట్లో నూరినట్టు కావాలంటే కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకోండి. కానీ నాకెందుకు అట్లా నచ్చదు కాబట్టి నేను స్మూత్ చేసేస్తాను. కాబట్టి ఇప్పుడు మంచిగా ఉడికిస్తాను. ఇప్పుడు ఇదే స్కిన్ మొత్తం సపరేట్ అయ్యేదాకా ఉడకాల. దానికోసం ఒక 10 నిమిషాలు పడుతుంది కావచ్చు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుతా. మళ్ళీ తర్వాత చూసి మళ్ళీ చెప్తా. కరెక్ట్గా 7 మినిట్స్ అయింది. నేను టైం కూడా చూసుకున్నా. 7 మినిట్స్కి ఇవ్వండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ స్కిన్ సపరేట్ అయింది. చూపిస్తా, మీకు కనిపిస్తుంది. ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే ఉంచుతా కొంచెం సేపు. ఈ వేడికి ఇంకేమన్నా మగ్గేది ఉంటే కూడా మగ్గుతుంది. ఇప్పుడు ఇవి చల్లారే వరకు దీన్ని అయితే ఒకసారి గ్రైండ్ చేసుకొస్తా. ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే మళ్ళీ గ్రైండ్ కావని, అంటే మెత్తగా కావు కదా. ఇప్పుడు సాల్ట్ సరిపోయేంత సాల్ట్ వేసేస్తున్నా. 1 స్పూన్ సాల్ట్ పడుతుంది, 1 టీ స్పూన్ అంతే. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్. నేను కొంచెం బెల్లం వేస్తా. కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ ఉంది. టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ వేస్తుంది. ఒక మంచి ఇట్లా ఏమని చెప్పడానికి వస్తలేదు, ఒక మంచి టేస్ట్ వస్తుంది బెల్లం వేస్తే. మీరు వేస్తారో అయ్యారో నాకు తెలియదు. ఒకవేళ తింటాం అనుకుంటే వేసి చూడండి, లేదు అనుకుంటే బెల్లం స్కిప్ చేసేసి. కొంచెం గ్రైండ్ చేసుకొచ్చిన. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో వేసేస్తాం. ఇదిగోండి ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు తాలింపు. చట్నీకి తాలింపే అందం కాబట్టి మంచిగా తాలింపు వేసుకో. అప్పటి నుంచి ఆయిల్ కొంచెమే వేసిన. ఇప్పుడు ఒక 3-4 స్పూన్స్. నా స్పూన్ చిన్న ఉంటుంది కదా, దీంతో ఒక 3-4 స్పూన్స్. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా, ఇది టమాటాలు మగ్గబెట్టిన కదా, అందుకే ఇట్లా మాడినట్టు అనిపిస్తుంది. ఏం కాదు, జస్ట్ ఇట్లా అంటే కడుగుతూ పోతుంది. ఆవాలు, తాలింపుకు ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. నెక్స్ట్ పసుపు, కంటికి మంచిగా కనబడాలని కొంచెం ఎక్కువ పసుపు వేసి. తర్వాత మినప్పప్పు. ఇది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మా పిల్లడి సంగతి తెలుసు కదా మీకు, అందుకే కొంచెం తక్కువ వేసి. ఇప్పుడు ఇవి 1 నిమిషం ఫ్రై కావాలా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. కల్లేమాకు, కొత్తిమీర, ఒక 5-6 ఎండుమిరపకాయలు ఉన్నాయి. కల్లేమాకు, కొత్తిమీర 2 దీంట్లోనే ఉన్నాయి. మిరపకాయలు జస్ట్ ఇట్లా 2 ముక్కలు చేసేసిన. నేను కొత్తిమీరలో వేసిన, నేను తాలింపులో వేసిన కొత్తిమీర. మాకు అట్లా పైనుండి వేస్తే నచ్చదని, మీకు నచ్చితే పైనుండి వేసుకోవచ్చు. నాకు ఇట్లా వేస్తే కొంచెం స్మెల్ పోతుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు, అందుకని నేను ఇట్లా వేసిన. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలు ఇంత మట్టుకు. ఈ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇది అంతా దీంట్లో వేసేస్తుంది. మిక్సీ జార్లోంచి మొత్తం వేసేసి కొంచెం వాటర్ పోసుకొని వచ్చిన. అంటే జార్లోంచి నాకు చట్నీ వెళ్ళాలంటే కొంచెం వాటర్ పోయాలి కదా, అందుకని పోసిన. ఇప్పుడు ఇది మంచిగా కలిపిస్తా. స్టవ్ ఆన్లో లేదు, ఎప్పుడో ఆఫ్ చేసేసిన. ఇది మనకు గట్టిగా కావాలంటేనేమో గట్టిగా, వద్దు ఇంకొంచెం వాటరీగా ఉండాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవాలా. ఇక నాకు ఇంత గట్టిగా ఉండాలా, అందుకే ఇంత గట్టిగా ఉంచుతున్నా. ఎంత బాగుంది కదా చట్నీ, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి చూస్తున్నా సాల్ట్ ఏమన్నా పడుతుందా అని. అసలు ఏం కూడా పట్టదు. ఒకవేళ మనకు కారం తక్కువ అనిపించింది అనుకోండి, మనం తాల్పులో ఎండుమిరపకాయలు వేస్తాం కదా, అప్పుడు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంటే కారం బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడైతే నాకేం పట్టదు. మీరు ఎట్లా టమాటా చట్నీ చేస్తారు, ఇట్లా చేస్తారా, వేరే తీరు చేస్తారా? ఒకవేళ వీలైతే నాకు కామెంట్ చేయండి.
కొంచెం నా ఛానల్ని అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి. మళ్ళీ రేపు కలుద్దాం. మీకు దగ్గర నుండి చూపిస్తా. ఇది ఇట్లా ఎండకి కలర్ కొడుతుంది, కానీ నేను కొంచెం నీడకు తెచ్చి చూపిస్తా. ఒక్క నిమిషం. ఇవ్వండి, ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఉంది.